స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 11 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నా. అయితే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా నాలాంటి నాయకులకు ఇలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కొన్ని ఇంత పరిస్థితులు, విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. అందులో ముఖ్యంగా చర్చల నియోజకవర్గంలో నౌపేట మండలంలో కొంత షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఎమ్మెల్యే అన్నదని చెప్పుకొని అనేక రకాలుగా కార్యకర్తలు ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. అయితే నేను గత ఆగస్టు 13 తారీఖు గౌరవ డీజీపీ గారికి, తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ తెలంగాణ రాష్ట్రం గారికి, మానవ హక్కుల సంఘానికి, అదేవిధంగా మన మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారికి, డిఐజీ గారు జోగులాంబ జోన్ డిఐజీ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను నాతో పాటు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సీనియర్ నాయకుల యొక్క కాల్ డేటాలు తీసుకొని, మొబైల్ కాల్ డేటాలు తీసుకొని వాటి ద్వారా మాతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలను కావచ్చు, లేదా సీనియర్ నాయకులను కావచ్చు, కొంత భయోందనకు గురి చేసి, భయభద్రకు గురి చేసినట్టు మా దృష్టికి వచ్చింది. నేను అందరితో మాట్లాడిన, జనరల్గా ఇవన్నీ రాజకీయంగా అంటూ ఉంటారు కదా అని నేను మాట్లాడి చూస్తే మా మండలంలో చాలా స్పష్టంగా అందరూ మాట్లాడుకుంటారు ఈ విషయాన్ని. దారాభాస్కర్తో ఎవరు టచ్లో ఉన్నారు, దారాభాస్కర్ టచ్లో ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో పోస్టులు రావు, టికెట్లు రావు అని భయపెడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. సో ఏ రకంగా వాళ్ళకి తెలిసిందంటే సిడిఆర్ ద్వారా నాతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తారని నా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా నేను దాని మీద డీజీపీ గారికి, ఐజీ గారికి, ఎస్పీ గారికి, మానవ హక్కుల సంఘానికి, హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆగస్టులో ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ ఫిర్యాదు అక్కడే ఉంది. నాకు డీజీపీ గారిలో ఇచ్చిన ఫిర్యాదు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారికి ఫార్వర్డ్ అయినట్టు, వాళ్ళ మీద ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని డీజీపీ గారి నుంచి ఇక్కడ నా పిటిషన్ ఫార్వర్డ్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఆగస్టు 26 తారీఖు రోజు ఆ మెసేజ్ నాకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. దాంతో పాటుగా ముఖ్యమైన అంశం ఏంటంటే నవాపేట మండలంలో గత సంవత్సర కాలంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పైన అత్యధికంగా కేసులు అవుతుంది. ఇది నా దృష్టికి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, దళిత సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు దీన్ని అనుకున్నారు? నా మీద కూడా ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికావని నా మీద ఫిర్యాదు ఇచ్చింది. నేను ఎమ్మెల్యే గారిని ఏ రోజు కూడా ఏం అనలేదు. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మా ఎమ్మెల్యే ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి గారిని నేను ఏ మాట కూడా అనలేదు. కానీ ఎమ్మెల్యే గారు నేను ఏదో అన్నట్టు ఒక తప్పుడు కేసు నా మీద ఫిర్యాదు ఇప్పించి, ఈ ఫిర్యాదు ఇప్పించడానికి కూడా ముఖ్య కారణం ఎవరు? వాళ్ళన్న దుశాంత్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఈ ఫిర్యాదు ఇచ్చారో నా మీద, వీళ్ళందరూ రోజు నాతో మాట్లాడేవాళ్ళు, నాతో మా ఊరు బంధువులు వాళ్ళందరూ మా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళే నాతో మాట్లాడుతుంటారు, చెప్తా ఉంటారు. అందులో ఈ ఫిర్యాదు నా మీద రాస్తున్నప్పుడే నేను వాళ్ళ పక్కనే ఉన్నా. ఈ కంప్లైంట్ రాసేటప్పుడు నేను వాళ్ళ పక్కనే ఉన్నా. నేను చాలా స్పష్టంగా వాళ్ళతో చెప్పడం జరిగింది కూడా. చూడండి, మీరు నాకు మీద కంప్లైంట్ ఇస్తే నేను మీ మీద కూడా ఇవ్వాల్సి వస్తుంది, మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు, నేను మిమ్మల్ని ఏమన్నది లేదు, మీరు నన్ను ఏమన్నది లేదు అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మాకు ఒత్తిడి ఉంది, దుశాంత్ రెడ్డి మమ్మల్ని ఒత్తిడి చేసి నువ్వు ఇస్తే ఖచ్చితంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తుందని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు రాసిన కంప్లైంట్ ఆడనే కూర్చొని మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ఆఫీస్లో వాళ్ళు రాసిన కంప్లైంట్ వాళ్ళ పక్కన కూర్చొని నేను కూడా రాసుకున్నాను. మేము వాళ్ళు కలిసి రాసి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నాం. ఈ పరిస్థితి కేవలం దుశాంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాతావరణంలో ఉంది. సో దీని గురించి మనం
సమాజం కూడా, తెలంగాణ సమాజము, ఇంకా చర్చలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడరు దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా మీద పిటిషన్ ఇచ్చిన వాళ్ళు, నేను ఇచ్చిన వాళ్ళు ఒక్కటే దగ్గర కూర్చొని రాసుకునే వాతావరణంలో ఉన్నా ఎందుకు వాళ్ళ మీద అంత ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు మా కాల్ డేటాలు తీయాల్సి వచ్చింది? ఎస్సీ ఎస్టీల మీద అంతగానో అత్యధికంగా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దుష్యంత్ రెడ్డి గారికి? ఈ విషయాన్ని మేము త్వరలో మా పార్టీ అధ్యక్షులు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే మా హక్కుల్ని కాపాడాలో సీట్లో ఉన్న వాళ్ళే తప్పులు ఒక చిన్న ఎమ్మెల్యే అన్ననో లేకపోతే ఇంకోటనో బంధుత్వమనో ఏదో ఉండి వాళ్ళ యొక్క ఒత్తిడికి లోబడి మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది వాళ్ళకి? సరే, ఈ సిడిఆర్ వల్ల ఏదో జరుగుతుందని లేకపోతే ఏదో అవుతుందని మాకు భయం లేదు. కానీ ఇది ఎందుకు తీసుకోవాలి? అసలు దేనికోసం తీసుకోవాలి? అవసరం ఏముంది? మా సిడిఆర్ తీసుకొని మీ చూడాల్సిన అవసరం ఏముంది? అసలు మేమేం చేసినామని తీసుకోవాలి చెప్పండి. ఎవరో ఒక ఆయన చెప్పాడని ఎమ్మెల్యే అన్న అయితే మాత్రం చెప్తే ఇష్టానుసారంగా తీసుకుంటారా? తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఈ విషయాన్ని నేను యాజ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తూ ఈ స్థాయి వరకు వస్తే మమ్మల్ని ఇలా ఆ విధంగా గురి చేయాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారో, ఈ పరిస్థితిని నేను రాష్ట్రంలో ఉన్న 31 నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ స్థానాలు ఉంటాయి. ఆ టీంలో నేను పనిచేసిన ఎల్డిఎం కోఆర్డినేటర్గా దేవరకొండలో పనిచేసిన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 31 మంది, మా దగ్గర 23 మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీలో. 31 సీట్లలో పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళకి అందరికీ నేను ఈ అంశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తా. అదే రకంగా ఎస్సీ ఎస్సీ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువస్తా. 100% ఇలాంటివి మళ్ళీ రాకుండా దీన్ని ఎట్లా అరికట్టాలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని మాకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఎవరికన్నా మీ వెనకెవరన్నా ఉండి నడిపించే ప్రయత్నం చేస్తే, అలాంటి పరిస్థితి మీరు ఇబ్బందులకు గురైతే 100% మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి మేము యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రేపు రాబోయే దీపావళి తర్వాత అందరికీ నేను లెటర్ పెడతా. అందరిని ప్రత్యక్షంగా కలిసి పరిస్థితిని వివరిస్తా. దాంతో పాటు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి మా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారికి, మా కేసీ వేణుగోపాల్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వాసి, వారే హోంమంత్రి, వారే ముఖ్యమంత్రి, వారి దృష్టి కూడా ఈ అంశాన్ని దీపావళి తర్వాత తీసుకెళ్తా. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవ్వరు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం, కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డ వాళ్ళం. కాంగ్రెస్ పార్టీని గెలవడానికి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కోసం గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసినాం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. సరే, ఏది ఏమైనా ఇలాంటి చిన్న చిన్న అంశాలకు భయపడే పరిస్థితి ఉండదు. ఏది ఏమైనా 100% ఈ అంశంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా రాజకీయంగా కూడా అన్ని అంశాలను మా యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఈ అంశాన్ని తప్పకుండా ఈ అంశంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, నాలాంటి ఎంతో మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను ముందుకెళ్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.